నేను పట్టుకుంటానంటే ఏడుస్తున్నాడు. ఛీ, మనిషి బుద్ధి మారదు. అయ్యో, బరువంతా నా మీదేస్తే నేనెట్ట నడిచేది? అయ్యో 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 బాబుగారు, అయ్యో దేవుడు, నా నడుము ఇరిగిపోయిండదురా బాబు. బాబుగారు మెల్లగా. అబ్బడా అమ్మి, అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది మావయ్య గారు? అసలు మీరు అత్తయ్య గారు ఎలా కింద పడ్డారు? ఇద్దరు ఏం మాట్లాడరండి నాన్న, ఏమైంది చెప్పండి. నేను నా పాటికి మందులేసుకుని వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. వద్దంటున్నా నన్ను నడిపిస్తానని కింద పడేసింది. ఏంటి పిన్ని ఇది? మీరొక్కరే బాబాయిని పట్టుకోలేరని తెలుసు కూడా ఎందుకు నడిపించబోయారు? అది అమ్మి, మీ బాబాయ్ నడిస్తే మంచిదన్నారు కదా డాక్టరు, అందుకే నడిపిద్దామని అనుకుని ఉండాను. నడిపించమన్నారే, ఇలా కింద పడేయమని చెప్పలేదు. ఛీ! నాన్న నడవడానికి ఎంత ప్రాక్టీస్ చేసినా ధైర్యంగా నాన్న నడిచే వరకు ఆయన మామూలుగా నడవడం కష్టమని డాక్టర్లు చెప్పారు పిన్ని. ధైర్యంగా నడిచే వరకు అంటే మావయ్య భయపడుతున్నారు అంటున్నారా? అవును నిషి, కానీ ఆ విషయం మావయ్య గారు కూడా తెలియడం లేదు. ఆయన ఏ సపోర్ట్ లేకుండా ఈ పాటకి నడవాల్సిందంట. కానీ మావయ్య గారు ఇన్ని రోజులు చైర్లో ఉన్నారు కదా, ఇప్పుడు నడిస్తే ఏమవుతుందో, మళ్ళీ ఏమైనా ఫ్రాక్చర్ అవుతుందేమో అని ఇలా ఏవేవో భయాలుండొచ్చేమోనని డాక్టర్ గారు చెప్పారు. అంటే ఏంది, ఇప్పుడు ఆయన జీవితాంతం ఇట్ని వీల్ చైర్లో ఉండాలా? అవసరం లేదు పిన్ని. బాబాయ్ భయపడే పరిస్థితి వస్తే కంగారులో బాబాయ్యే లేచి నడుస్తాడు అని, ఒక్కసారి నడిస్తే బాబాయ్కి ధైర్యం వస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు బాబుగారు లేచి నడవాలంటే ఆయన్ని భయపెట్టాలి, అంతే కదా అమ్మగారు? అంతే. ఈ సిలకమ్మకి ఇసేం చెప్పేసినారు. ఇక బాబుగారిని భయపెట్టి పరిగెత్తిచ్చే బాధ్యత నాది. మీరందరూ ప్రశాంతంగా ఉండండి, నా చూసుకుంటాను. అది కాదు చిలకమ్మా. కేదార్ బాబు, నా చూసుకుంటానని చెప్పినాను కదా, నాకంతా అర్థం అయిపోయినది. అరే, నా చూసుకుంటాను, నాకు అర్థమైపోయినది. అంతా చూసుకుంటాను. అయ్యో, అబ్బో, దీనికేం అర్థమై ఉండదో, ఏం చేయబోతుండదో, అంతా నా కర్మ. ఈ అమ్మి నన్ను మనసెంతగా ఉండనీయడం లేదు. అమ్మి నిషే, నన్ను గదిలోకి తీసుకుపో అమ్మి. పదండి అమ్మా, పదండి. అమ్మా, మెల్లిగా. అయ్యో. ఎవరండి మీరు? ఈ వ్యాన్లో ఏమున్నాయి? చీరలున్నాయి మేడం. ప్రసన్న లక్ష్మి సిల్క్స్ నుంచి శారీస్ తీసుకొచ్చా. ఎవరు పిలిపించారు? అమ్మా, నేనేనమ్మా. బాబు, అన్ని హాల్లో పెట్టేసే. సరే సార్. ఇప్పుడెందుకు మావి గారు చీరలు తెప్పించారు? చెప్తానమ్మా, చెప్తాను. ఏంటి బాబాయ్ ఇది? బూచి ఎంతో ప్రేమగా తన పెళ్లి రోజు కోసం తెచ్చుకున్న కేకును, స్వీట్స్ ని నాశనం చేసి వీళ్ళ ఆనందాన్ని చెరిపేశారు కదమ్మా. అందుకే కాచి బూచీల వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ ని ఈసారి చాలా గ్రాండ్ గా చేద్దామనుకుంటున్నాను. సూపర్ ఐడియా బాబాయ్. చూసావా బావా, అత్తింట్లో మర్యాద లేదని కామెడీ చేస్తుంటావు కదా, నువ్వు ఫీల్ అయ్యావని మీ మామయ్య పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. పైకి బండలా ఉండే మా మామయ్యలో కూడా ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయని నాకు ఈ మధ్య తెలిసింది బామర్ది.
అందుకే కమలాకరు కోతికి సింహాసనం ఇయ్యకూడదని చెప్పేది. అత్తయ్య అంటే ఏంటిప్పుడు నన్ను కోతి అంటున్నారా? అన్నయ్య ఇందాకైనా ఇండైరెక్ట్ గా అన్నారు. నువ్విలా గుచ్చి గుచ్చి అడిగితే మొహం మీదే అంటారు. మనకు అవసరమా చెప్పు? అమ్మో మా దొంగత్త అన్న అంటుందిలే. వద్దులే. ఆ, మ్. అమ్మా జగదాత్రి, ఆ. సెలెక్ట్ చేయటం మొదలు పెట్టండి. మా సిత్తూరు శిలక ఈ పొద్దు సెలక్షన్ మొదలు పెడితే ఫైనల్ చేసేసరికి రేపు పొద్దు గుక్కిపోతుంది. నన్ను అనేదానికి భలే ముందుంటావు బా. అది కదత్తయ్య, కమలాకర్ మావయ్య తలకేమైనా దెబ్బ తగిలిందా? ఎందుకు నిన్నటి నుంచి వాళ్ళిద్దరితో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు? ఏమో అమ్మీ, నాకు అది అర్థం కావట్లేదు. వాడి పేరెత్తితేనే మండిపడేవాడు, అలాంటిది ఇప్పుడు పక్కనే కూర్చోబెట్టుకొని తింటున్నాడు. పొద్దునే కలిసి వాకింగ్ కూడా పోతున్నాడు. ఇప్పుడు కూడా చూడు నవ్వుతూ ఎట్ట కలిసిపోతా ఉన్నాడు. మావయ్య వాళ్ళతో చనువుగా ఉన్నారని వాళ్ళిద్దరికీ కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఇప్పుడు వాటిని కిందికి దించాలత్తయ్య. మనతో పాటు చీరలు చూసేదానికి ఈ పొద్దు ఎట్ట కూర్చుంటారో మనం చూద్దాము. మేము సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు మిమ్మల్ని పిలుస్తాం. అలాగే మేడం, బయట వెయిట్ చేస్తూ ఉంటా. పిన్ని రండి, సారీ సెలెక్షన్ మొదలు పెడదాం. చూడదునా? జగదాత్రి నువ్వు కూడా వచ్చి చూడు. నువ్వు కూడా చూడు. వీటిలో ఏది బాగుందో చూడు. జగదాత్రి ఆగు, జగదాత్రి ఆగు, జగదాత్రి ఆగు, జగదాత్రి ఆగు, జగదాత్రి ఆగు. ఏం చేస్తున్నావే? శారీస్. ఎందుకు? మా మావయ్య మా కోసం చీరలు తెప్పించారు. మా ఇంట్లో ఫంక్షన్ కోసం మేము చీరలు సెలెక్ట్ చేసుకుంటాం. మధ్యలో మీకేం పని? మీరెళ్ళి ఓ మూలన నుంచోండి. సెలెక్ట్ చేసుకున్న చీరలు ఇస్తాం, పట్టుకుని నుంచుందరు గాని. నిషిక చెప్తుంది వినిపించట్లేదరా? వెళ్ళండి. ఏంట్రా ఇద్దరు అలా మాట్లాడుతున్నారు? ఫంక్షన్కి జగదాత్రి కూడా చీర కావాలి కదా, తనని కూడా సెలెక్ట్ చేసుకొనివ్వండి. ఓహో, ఆ ఫంక్షన్కి పని వాళ్ళకి కూడా బట్టలు పెడుతున్నాం వదినా? చెప్పనలేదే? ఏంటి మావయ్య గారు, చెప్తే అందరినీ పిలిచేవాళ్ళం కదా. అట్టా పనోళ్ళకి బట్టలు పెడుతున్నారు అనుకున్నా కూడా మనం వేసుకునే బట్టలే వాళ్ళకు కూడా ఎట్ట పెడతామమ్మీ? వాళ్ళందరికీ జగదాత్రికి సాదా చీరలు తెప్పిస్తానులే. పిన్ని, జగదాత్రి పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి అని చాలా సార్లు చెప్పాను మీకు.